ప్రజల్లో ఏమని చెప్పిందే మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2000 పింఛన్ కాదు, ఇక మీకు 4000 తయారున్నాయి, 4000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? సరే, ఇక మీరు కరెంటు బిల్లులే కట్టకుర్రి, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి ఊర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేము రాగానే 15,000 పక్క, ఇప్పుడు వద్దు అన్నారు. వచ్చినాయే 15,000. 15,000 ఆ 10,000 కూడా పూర్తిగా వస్తారు. అంటే ఇలా ఎన్ని రకాలు. అరే వడ్లు అమ్ముకోకుర్రి, మేము వస్తున్నాం, ఇక 500 బోనస్ తయారున్నాయన్నారు. ఇచ్చినారే మొన్న వానకాలం వడ్లకు బోనస్ ఎగబెట్టిండ్రు. రుణమాఫీ పత్తలేదు. రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో మీరు చూస్తుంటారు. అరే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి అది మేమెక్కడ చెప్పినా మేము చెప్పలే అన్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీస్తే వెళ్ళదా అలా? అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినో ఇవాళ అందరు ప్రజలు గమనిస్తున్నారు. ప్రగతి భవన్ లో ఏమన్నారు? 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు, ఇంకేందో ఉన్నదన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లో, మరి ఎన్ని రూములు ఉన్నాయో చెప్పవా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన. స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పవా అన్న. తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తుర్రా? నోరిపుతలేరు. అంటే అన్ని జూటా మాటలు చెప్పింది. మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు తెస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే దావోస్ పోవు దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది? మీరెందుకు పోయిండ్రు? ఇప్పుడు ఇది కూడా దండుగానే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు, ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? మనం